ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మదన్ లాల్ కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోన్ చేశారు. మదన్ లాల్ కుమారుడు ఐఏఎస్ అధికారి మృఖేన్ లాల్ను ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. మదన్ లాల్ మృతికి సంతాపం తెలిపారు. కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని ధైర్యం చెప్పారు. ఎంపీ వతిరాజు రవిచంద్ర ఫోన్ నుంచి మదన్ లాల్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈర్లపూడిలో నిర్వహించనున్న మదన్ లాల్ అంత్యక్రియల్లో మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పాల్గొన్నారు. లాల్ గారు మాజీ ఎమ్మెల్యే గారు వైరా ఖమ్మం జిల్లాకి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజన సోదరులందరికీ మా బీఆర్ఎస్ పార్టీకి వారి మృతి తీవ్ర విషాదంతో కూడుకున్నటువంటిది. దిగ్భ్రాంతి చెందాం. రాష్ట్రంలో ఉన్న గిరిజన సోదరులందరూ కూడా బాధపడుతున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. హాస్పిటల్లో ఉన్నారు, ఏమైందో తెలియదు. నిన్న మొన్నటి దాకా 2-3 డేస్ బ్యాక్ కూడా మాట్లాడుకోవడం జరిగింది. సడన్గా హాస్పిటల్లో పొద్దున్నే చనిపోయారని మెసేజ్లు వస్తూ ఉంటే ఇది ఫేక్ ఏమో అనుకొని కూడా కౌంట్ చేయకుండా మేము మళ్ళీ ప్రయత్నం చేసి వారి సోదర బంధువులందరినీ కలుసుకొని మాట్లాడిన తర్వాత కానీ నిర్ధారించుకోవడం జరిగింది. ఈ సడన్ డెత్కి వారికి షాక్లో ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీకి కూడా తీరని లోటు. ఖమ్మం జిల్లాలో వారు వైరా నియోజకవర్గానికి గెలిచినా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఎమ్మెల్యేగా లేకపోయినా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేటువంటి ఒక మహా గట్టి నాయకుడిని కోల్పోవడం జరిగింది ఈరోజు. ఇప్పుడే మా నాయకులు కేసీఆర్ గారు కూడా వాళ్ళ అబ్బాయి మృగేందర్ బాబు ఐఏఎస్ అతన్ని కూడా పలకరించడం జరిగింది ఫోన్లో. కేటీఆర్ గారు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. అన్న మేమందరం హైదరాబాద్ నుంచి వచ్చారు, రేపు ఫ్యూనరల్ హరీష్ రావు గారు కూడా వస్తున్నారు, ఫ్యూనరల్ అయిపోయేదాకా ఉంటాం. మా పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా రేపు ఇక్కడ ఉండి వారికి ఘనంగా నివాళులు అర్పించుకొని తీసుకొని ఫ్యూనరల్ చేసేదాకా ఉంటాము. వారి కుటుంబానికి పవిత్ర ఆత్మశాంతి కలగాలి, వాళ్ళందరికీ కూడా మంచి జరగాలి, ఇక్కడి నుంచి కోలుకోవాలని చెప్పేసి, తొందరగా షాక్ నుంచి కోలుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను బాధపడుతూ నివాళులు అర్పిస్తున్నాను. వాళ్ళ అబ్బాయికి మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి, కుటుంబ సభ్యులందరూ కూడా ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరు. వైరా మాజీ శాసనసభ్యులు సోదరులు భానుత్ మదన్ లాల్ గారి మృతి బీఆర్ఎస్ పార్టీకి, అలాగే వైరా నియోజకవర్గ ప్రజలకి తీవ్రమైన దిగ్భ్రాంతిని, ఖమ్మం జిల్లా ప్రజలకు కూడా తీవ్రమైన దిగ్భ్రాంతిని కలిగించింది. వ్యక్తిగతంగా నాతోని దాదాపు 13 సంవత్సరాల పైగా రాజకీయ సాహచర్యంతో పాటుగా ఒక మంచి మిత్రుడిగా మదన్ లాల్ గారు ఎప్పుడు కూడా ప్రజల పట్ల, ప్రజల సమస్యల పట్ల ఆయన స్పందించే భావం, ఒక హార్డ్ కోర్ బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ నాయకుడిగా ఆయనను గత దశాబ్ద కాలం పాటు చూడటం, ఆయన లేని ఈ వైరా నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ పార్టీకి ఊహించుకోవడం కూడా కష్టంగా ఉంది. ఆయనతో పాటుగా నేను 2014-19 మధ్యలో ఇద్దరం ఎమ్మెల్యేలు ఉన్నాం. మొదటిసారి రాజకీయ ప్రస్థానం ఆయన నేను ఒకేసారి ప్రారంభించిన, కానీ ఆయన దగ్గర ఉన్న గొప్ప క్యారెక్టరు, ఆయన చాలా వారియర్, ఆయన మంచి ఫైటర్, ఎట్లాంటి పరిస్థితులనైనా సరే ఎదుర్కొని పోరాడగలిగిన శక్తి ఉన్న నాయకుడు. మరి హాస్పిటలైజ్ అయ్యి ఐసీయూలో ఉన్నాడంటే నేను అనుకున్న తప్పకుండా దీని నుంచి కూడా పోరాడి బయటపడతాడు అనుకున్నాం. కానీ దిగ్భ్రాంతిని కలిగించిన విషయం ఇవాళ మార్నింగ్ 6:05 చనిపోయారని చెప్పి తెలిసి మేము ఎవరో నమ్మలే. ఇది నిజంగా ఒక రకంగా వారి కుటుంబానికే కాదు, మా అందరికి కూడా శరాఘాతం లాంటి వార్త. వారి ఆత్మకు శాంతి చేకూరాలి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తా ఉన్నా.